హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనమిక వ్లాగ్స్. సో నేను మీకు ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా టేస్టీగా వైట్ సాస్ పాస్తా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. యాక్చువల్లీ ఈ డిష్ అయితే ఏ రెస్టారెంట్లో అన్నా 500 రూపీస్ తక్కువ ఉండదు. సో ఒక డిష్కి అంత రేట్ పెట్టే బదులు ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు కదా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఈ డిష్ ఒక మార్వాడి ఆంటీ దగ్గర నేర్చుకున్నాను. ఫస్ట్ అయితే పాస్తాను బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ అండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాతే పాస్తాని యాడ్ చేయాలి, లేకపోతే పాస్తా అనేది సరిగ్గా కుక్ అవ్వదు అనమాట. ఆయిల్ ఎందుకంటే పాస్తా అనేది అతుక్కోకుండా ఉండడానికి. వాటర్ కంప్లీట్గా బాయిల్ అయిపోయాక 1 కప్ ఆఫ్ పాస్తా తీసుకుంటున్నాను. ప్యాకెట్లో అయితే నేను హాఫ్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే చాలు. ఎక్కువసేపు కూడా బాయిల్ చేసుకోకూడదు, ఎందుకంటే పాస్తా అనేది బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కోసం ప్యాన్లో ఒక 4 to 5 ఎండుమిర్చి వేసేసి బాగా వేగేదాకా ఫ్రై చేయాలి. ఆ తర్వాత చల్లారాక మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఒక 2 పల్సెస్ ఇస్తే చాలు. మరీ మెత్తగా అయిపోకుండా చూసుకోవాలి, ఫ్లేకీగా ఉండాలి. తర్వాత స్వీట్ కార్న్ అయితే ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసేసుకుంటున్నాను. తర్వాత పాస్తా సాస్ ప్రిపేర్ చేయడానికి ప్యాన్లో అమూల్ బటర్ తీసుకుంటున్నాను. నేనైతే సాల్టెడ్ బటర్ తీసుకున్నా. తర్వాత హాఫ్ కప్ ఏమో మైదా వేసుకోవాలి. అది బటర్లో బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలన్నమాట, లమ్స్ ఫామ్ అవ్వకూడదు. మైదాని కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లమ్స్ ఫామ్ అయినా కొంచెం పర్లేదు. తర్వాత మిల్క్ వేసుకొని మనం అది సాస్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ లమ్స్ ఫామ్ అయినా కంగారు పడకండి. ఈ ప్రాసెస్ అంతా లో హీట్లోనే చేస్తూ ఉండాలి, లేకపోతే డిష్ అనేది పాడైపోతుంది. తర్వాత ఒక కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేశాక గ్రాడ్యువల్గా మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉండాలి, సో దట్ ఆ లమ్స్ అంతా సాస్ లాగా అయిపోతుంది అన్నమాట. సాస్ అనేది మరీ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ తిన్నగా కూడా ఉండకూడదు. సో దట్ పాస్తా వేసినప్పుడు పాస్తా మంచిగా అబ్జర్బ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ సాస్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, పెప్పర్ అండ్ ఆల్సో పాస్తా మిక్స్ అని మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ అండ్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవాలి. కావాలంటే వేరే వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు, లైక్ బ్రాకలీ వేసుకోవచ్చు, ఎల్లో అండ్ రెడ్ బెల్ పెప్పర్స్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత బాయిల్ చేసుకున్న పాస్తా కూడా అందులో వేసేసుకొని ఫుల్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవడమే. పిల్లలు ఎప్పుడు బయట కావాలి అంటారు కదా ఫుడ్, అలాంటప్పుడు ఇంట్లోనే ఇలా చేసి పెడితే ఇష్టంగా బాగా పాస్తా పట్టేదాకా మిక్స్ చేశాక అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే వాడుతున్నాను నేను. మీరు ఏ కంపెనీదన్నా వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి, అది 1 టీ స్పూన్. అండ్ ఆల్సో అమూల్ ప్రాసెస్డ్ చీజ్ వాడుతున్నాను, ఇది గ్రేట్ చేసి వేసేసుకోవాలన్నమాట. సో మొత్తం అన్నీ వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని దించేసి తినేయడమే. ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయింది. నేనైతే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ డిష్ ఇదే చేసి పెట్టాను నా హస్బెండ్కి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో యా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సనమిక వ్లాగ్స్. బై టేక్ కేర్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ డిష్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది, చల్లారిపోయాక అస్సలు బాగోదు.